అంతర్రాష్ట్ర పశువుల దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు ఇంజెక్షన్లు ఇచ్చి ఆవులు, ఎడ్లను టాటా సుమో వాహనాల్లో దొంగిలించి మహారాష్ట్రలోని గోవధశాలకు తరలించి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 13 మంది నిందితులపై కేసు నమోదు కాగా 5గురిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారని గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండలం పొన్నారి, తలమడుగు మండలం సుంకిడి ప్రాంతాల్లో జరిగిన పశువుల దొంగతనాల కేసులతో ఈ ముఠాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే నిర్మల్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాల్లో కూడా వీరిపై కేసులు ఉన్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ. అంతర్రాష్ట్ర ముఠ అంటే మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ చెందిన ఆవులు, గేదెలను వీళ్ళు మత్తు మంది క్షమించేసి వాళ్ళని రాత్రే వాటిని టాటా సుమోలో ఎక్కించుకొని పోయి వాడిని చంపడం జరుగుతుంది. గోశాల అంటే వాళ్ళు మాంసాని కోసం వాళ్ళని చంపి తీసుకొని మత్తు ఇచ్చేసి వాళ్ళు చేస్తారు. గత 2 నెలల నుంచి ఈ ముఠ ఈ విధంగా చేస్తుంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయినా వీళ్ళు మాత్రం దొరకడం లేదు. ఎట్టకేలకు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ మహాజన్ గారు వాళ్ళను వెంబడించి పట్టుకోవడం జరిగింది. 13 మంది నిందితుల పైన కేసు నమోదు చేసింది. 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సంబంధించిన కేసు నిర్మల్లో, కామారెడ్డిలో మరియు ఆదిలాబాద్ జిల్లాలో కేసులు నమోదైనాయి. మా ఆవులు ఎత్తుకపోతున్నారు అని చెప్పేసి అన్నారు. కానీ వాళ్ళు టాటా సుమోలో లగ్జరీ వెహికల్ వచ్చి ఆ రాత్రిలో ఉన్న నివసించి అంటే రోడ్డు పైన ఉన్న గేదెలను, ఆవులను మత్తు నివసించి వాళ్ళు పట్టుకొని పోయి వాటిని ఉత్తరప్రదేశ్ తరలించడం అయితే మనకు తెలుస్తుంది. ఎట్టకేలకు అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ దొరకబట్టి వాళ్ళందరినీ 5గురిని దొరకబట్టి నిందితులను పట్టుకోవడానికి ఇంకా 13 మంది అంటే ఇంకా వాళ్ళు పరారులు ఉన్నారు. వాళ్ళందరినీ ఎట్ట పరిస్థితిలో పట్టుకొని వాళ్ళను శిక్షిస్తామని చెప్పేస్తున్నారు. గత 2 నెలల నుంచి వీరు ఈ మూట దొరకడం చాలా కష్టమైంది. ఎందుకంటే ఒక తాట కాకుండా వాళ్ళు వివిధ ప్రాంతాల్లో సెలక్షన్ చేసుకొని ఆవులు రోడ్డు పైన వదిలేసిన వాటిని తీసుకొని పోయి వాళ్ళు పట్టుకొని పోవడం. గతంలో 1 మంత్ కింద కూడా ఈ కేసు సంచలనం అవుతుంది. కానీ ఇప్పుడు ఎట్టగేలకు ఆదిలాబాద్ ఎస్పీ పట్టుకొని వాళ్ళను కేసు నమోదు చేసి ఇప్పుడు వాళ్ళని కోర్టులో సబ్మిషన్ చేసింది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. ఎన్టీఆర్